మీకు ఇప్పుడు మీ పేరేంటో సురేష్ గారు చెప్పినట్టు మన ఫస్ట్ మీటింగ్ జరిగినప్పటి నుంచి నాకు అవగాహన ఉంది. సో మనందరికీ తెలిసింది ఏంటంటే గతంలో మనకు ఒక జీవో వచ్చింది. జీవో వచ్చిన ప్రకారం ఇలాగ చేస్తారు అని చెప్పారు. తర్వాత ఏమైంది, మీరందరూ మన నాయకులందరూ కూడా రకరకాల రీజన్స్ చెప్పారు. మన వాళ్ళకి ట్రైఫెడ్తో ట్రై డైరెక్టర్తో వీళ్ళతో చేద్దాము, లోకల్ వాళ్ళతో చేయాలి, ప్రైవేట్ వాళ్ళతో మాకు ఇష్యూ ఉంది అని. అప్పుడు కలెక్టర్ గారు మేము కలిసి ఒక రిపోర్ట్ పంపించాము. ఎవరికి? స్టేట్ గవర్నమెంట్కి. ఏమని, మనకి ఈ ట్రైబల్ దగ్గర నుంచి మనకి ఇవన్నీ నీడ్స్ వచ్చాయి, ఈ ప్రాబ్లమ్స్ వచ్చాయి, కాబట్టి ఈ జీవోని ఏమైనా సడలింపు కానీ దీని మీద ఏమైనా చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి మనం ఒకటి లెటర్ పంపించాము. ఇది మన అందరికీ కూడా తెలుసు. కాబట్టి తర్వాత మినిస్టర్ మేడం వచ్చారు. మన పాడేరుకు వచ్చినప్పుడు మినిస్టర్ మేడం అందరి పత్రిక వాళ్ళ ఎదురుగానే ఏం చెప్పారు అంటే, ప్రస్తుతం ఈ ప్రోగ్రామ్ని మన పిఎస్పి పంప్ స్టోరేజ్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్లే ఆలోచన ఇప్పుడప్పుడే లేదు. ఏదైనా దీని మీద తదుపరి చర్యలు ఎప్పుడైనా జరిగితే అది మీరందరు చెప్పిన అబ్జెక్షన్స్, ప్రాబ్లమ్స్ ఇవన్నీ డిస్కస్ చేసిన తర్వాతనే దీని మీద ఏమైనా స్టెప్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అలా ఓపెన్ ఎండెడ్గా ఉంచారు. అవునా? అందరికీ ఈ విషయం వరకు తెలుసు కదా? తెలుసు. తర్వాత ఏమైంది, మనకి ఏం ప్రాబ్లమ్స్ వచ్చినాయి, ఎవరెవరో నైట్ వస్తున్నారు, డ్రోన్స్ చేస్తున్నారు అని చెప్పేసి కొందరు ఎవరో సర్వేస్ వస్తున్నారంటే మనం డిస్ట్రిక్ట్ లెవెల్లో అందరికీ కూడా క్లియర్గా చెప్పాం. ఎస్పీ సార్ ఆల్సో మన పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా ఎవరు కూడా ఈ ఊరికి తెలియకుండా లేదంటే సర్వేకి, డ్రోన్ ఫ్లయింగ్కి చేయడానికి వీల్లేదు, అలా చేస్తే చర్యలు తీసుకుంటామని చెప్పాం. అవునా? అప్పటి నుంచి జిల్లా వాళ్ళు కానీ మన స్టేట్ వాళ్ళు కానీ ఎవరు రాలే. ఇక్కడ ఇష్యూ మనకి ఎందుకు వచ్చిందంటే, లాస్ట్ టైం వచ్చింది ఎవరు? సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు వచ్చారు, స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు కాదు. ఏమైందంటే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి అది రెగ్యులర్గా జరిగే ప్రాక్టీస్. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న ఎక్కడైనా బాకూరులో మీకు బంధువులు ఎవరైనా ఉన్నారా? పోనీ వీళ్ళు ఎవరైతే విలేజెస్ ఉన్నారో వాళ్ళకి కాల్ చేసి కనుక్కోండి. ఇది రెగ్యులర్ ప్రాసెస్ జరుగుతుంది. కానీ మన భయాలు కరెక్ట్. మీరు ఏదైతే చెప్తున్నారో మాకు ఆల్రెడీ ఇలా జరిగి ఉంది కాబట్టి మాకైతే భయం వేస్తుంది, మరి మాకు ఇది అవగాహన లేకుండా ఎలా వస్తున్నారు అంటున్నారు. వెరీ కరెక్ట్ పాయింట్. సో లాస్ట్ టైం సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు వచ్చినప్పుడు కార్స్ స్టేషన్ చేయడానికి చూసారు. కార్స్ అంటే ఏమని చెప్పండి, అప్పుడు కాల్లో రీసర్వే జరుగుతుంది కదా మనందరికీ తెలుసా? విలేజెస్లో రీసర్వే జరిగిందని ఎంతమందికి తెలుసు? ఒకసారి చేతులు ఎత్తండి. తెలుసా? తెలియదా? రీసర్వే అంటే మీ భూముల పట్టాదారు పాస్ పుస్తకంలో మీ భూమి ఎంత ఉందో కొలిచిస్తారు. వినండి. జూన్ 1 నుంచి రీసర్వే స్టార్ట్ అయితే మీరందరు ఇట్లా భయపడతారని జూన్, జూలై మిగిలిన విలేజెస్ లో చెయ్యండి. మధ్య వలస, బుర్జా వీటిల్లో అందరికి అవగాహన వచ్చి వీళ్ళకి ఇది రీసర్వే చేస్తాము, అప్పుడు తర్వాత చేయను, అది కూడా మీకోసం ఆపి ఉన్నాం. ఈ రోజు జరిగింది ఏమైందంటే, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు మనకి కూడా అవగాహన ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చారు. వాళ్ళు రెగ్యులర్ ప్రాసెస్ ఏంటి, ప్రతి దేశంలో ప్రతి ఇంచులో కూడా ఏం మినరల్స్ ఉంటాయి, టోపోగ్రఫీ అంటే ఏది ఎంత ఎత్తులో ఉంటారో అక్కడ ఏం మినరల్స్ ఉంటాయని మ్యాప్ చేసుకుంటారు. సో వాళ్ళకి ఈ ఏరియా ఒక సెన్సిటివిటీ తెలియక, జిల్లా వారికి, పోలీస్ వారికి చెప్పాలనే విషయం తెలియక వాళ్ళు డైరెక్ట్గా వచ్చారు. సో మీరు డైరెక్ట్గా చెప్పగానే నాకు గ్రీవెన్స్లో ఉన్నాం. ఇమీడియట్గా మేము కూడా ఇలాగ ఎందుకు ఊరికే వస్తుంది, ఇమీడియట్గా ఐడెంటిటీ కార్డ్స్ పంపించండి, వాళ్ళకి ఏం కరెస్పాండెన్స్ వచ్చింది పంపించండి అని కలెక్టర్ మేడం అయినా కూడా వీళ్ళ ఐడి కార్డ్స్ ఉన్నాయి కానీ మనకేమీ కరెస్పాండెన్స్ లేదు కదా, మనం నమ్మాలా లేదా అని చెప్తే డైరెక్ట్గా గవర్నమెంట్ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళతో మాట్లాడి మీరు నిజంగా వీళ్ళకి పంపించారా, దేనికి పంపించారని కలెక్టర్ మేడం మాట్లాడారు. ఇందాక ఒక హాఫ్ అన్ అవర్ ముందు కూడా వీ హ్యావ్ డిస్కస్డ్ దట్ ఇది సెంట్రల్ గవర్నమెంట్కి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు చేసింది. ఓకేనా? సో ఇప్పుడు ఏమైంది, మీరేమంటున్నారంటే ఇలాగ ఎవరెవరో వస్తుంటే మాకు భయం అవుతుంది, ఎందుకు వస్తున్నారు, ఎందుకు సర్వే చేస్తున్నారు అని చెప్పేసి. కాబట్టి ఇప్పుడు దాకా ఏదైతే ఉందో ఈరోజు మీ ఇష్యూ జియాలజికల్ సర్వే కాబట్టి స్టేట్ లెవెల్ దాకా తెలిసింది. గతంలో మనం జిల్లాలో అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం, ఎవరు వెళ్ళకూడదు, సర్వే చేయకూడదు అని. అంటే మీరు మొన్న కాల్లో రెస్ట్రిక్షన్ జోన్ పెడతాము, ఒక సర్క్యులర్ కూడా రిలీజ్ చేస్తామన్న టైప్లో చెప్పారు మేడం. జిల్లా లెవెల్లో అందరికీ కమ్యూనికేషన్ వెళ్ళింది. అంటే ఎవరు రాకూడదు, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కానీ, అగ్రికల్చర్ కానీ, హార్టికల్చర్ ఎవ్వరు కూడా సర్వే చేసేటప్పుడు పర్మిషన్ లేకుండా వెళ్ళకూడదని ఈ రోజు కలెక్టర్ మేడం చెప్పారు. సర్కిల్ స్టేట్ లెవెల్లో కూడా, అంటే పైనుంచి ఏజెన్సీస్ వచ్చినప్పుడు మనకు తెలియట్లేదు కదా, పైనుంచి ఏజెన్సీస్ వచ్చినప్పుడు కూడా ఖచ్చితంగా ఇది సెన్సిటివ్ ఏరియా కాబట్టి ఈ ఏరియాలో మనకి కమ్యూనికేషన్ ఉండాలి, పోలీస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఇద్దరికి కూడా ఉండాలి అని చెప్పేసి సర్క్యులర్ ఈరోజు జిల్లా కలెక్టర్ మేడం నుంచే డ్రాఫ్ట్ అవుతుంది. ఓకేనా? సో ఇది ఫస్ట్ ఇష్యూ. ఏంటి, మీకు తెలియకుండా మీకు భయం కలిగించేటట్టు వేరే ఏజెన్సీస్ రాకూడదు. ఏం ఏజెన్సీ వచ్చినా కూడా నేను లాస్ట్ టైం ఏం చెప్పాను, టామ్ వేయించి మీకు చెప్పిన తర్వాతనే దేనికి వస్తున్నారు,